గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. పెరిగింది 30 రూపాయలే. సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర. అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్న జనగామ మార్కెట్లో తీరు మారని కొనుగోళ్లు. వ్యాపారాల చేతిలో రైతుల నిలువు దోపిడీ. 500 రూపాయల బోనస్ కాదు, 640 రూపాయలు రివర్స్ లాస్. రెండో రోజు మార్కెట్కు వెళ్లి రైతాంగానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. బాధిత రైతులకు 1800 చొప్పున చెల్లించాలి, క్వింటా ధాన్యం 2200 కొనాల్సిందే, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం. అధికారులకు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి హెచ్చరిక. సర్కారు తీరుపై రైతన్న కన్నెర్ర. పంటలు ఎండడంతో ఆందోళన. పెద్దపల్లి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. సదర్మాట్ నీటిని విడుదల చేయాలని డిమాండ్. నిర్మల్ ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో. గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు. నియామకం సరే, జీతం ఏది? నిరాశలో నర్సింగ్ ఆఫీసర్లు. ఫిబ్రవరిలో ఉద్యోగాల చేరిక. 2 నెలలుగా అందని వేతనాలు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం. ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్టా? దర్యాప్తు సంస్థలది ఉద్దేశపూర్వక చర్యే. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈసీ నియంత్రణలోకి తీసుకోవాలి. ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు. జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ఏ. రేవంత్ నోటి నుంచి ఏనాడో ఆ మాట రాలేదు. కాంగ్రెస్ బీజేపీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోళ్లలో జాప్యం. ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో తెలియకే మిల్లులకు ధాన్యం. బీఆర్ఎస్ పార్లమెంటు కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధాన్యాన్ని పరిశీలించారు. ఆయన వరికి 500 బోనస్ ఏది? కలిసిరాని దిగుబడి, మీద పడ్డ పెట్టుబడి. 3 గుంటల ఆసామి, 4 ఆడపిల్లలకు తండ్రి. భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం. అప్పు తీర్చలేక హరీష్ చందర్ ఆత్మహత్య. కష్టాల కడలలో రైతు కుటుంబం. సర్కారు నుంచి అందని సాయం. వికారాబాద్ జిల్లా హనుమాన్ గండి తండాలో హరిశ్చంద్ర ఫోటోతో ఇంటి వద్ద భార్య, పిల్లలు. పార్టీ మారితే సావు డప్పు కొడతాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. దానం, కడియం, తెల్లంపై వేటు వేయాల్సిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం. ప్రజల విశ్వాసం కోల్పోయింది. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఆర్టీసీ ఇష్ట రాజ్యం. ప్రయాణికుల అవస్థలు. పండగలు, సెలవు రోజులు అర్ధాంతరంగా బస్సులు రద్దు. ప్రయాణికులు ఎక్కువగా ఉండరనే సాకులు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దళిత రైతుల సొమ్ముతో ఎన్నికల బాండ్లు. అధిక వడ్డీ వస్తుందని నమ్మించి బాండ్లు కొనిపించారు. బీజేపీ వాటా 10 కోట్లు, శివసేన వాటా 1 కోటి. గుజరాత్లో వెలుగులోకి. పోలీసులకు బాధితుల ఫిర్యాదు. కవిత అరెస్టు అక్రమం. నిబంధనలకు విరుద్ధంగా సీబీఐ చర్యలు. న్యాయస్థానాల ఆదేశాలని పాటించలేదు. సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ప్రతివాదులుగా నోటీసులు ఇవ్వలేదు. కోర్టులో కవిత తరపు న్యాయవాది వాదన. నిరుద్యోగం, ధరల మోత. ఈ 2 అంశాల ఆధారంగానే ఓటేస్తాం. ప్రతి 2 ఓటర్లలో ఒకరి మాట ఇదే. సిఎస్డిఎస్ లోక్నీతి సర్వేలో వెల్లడి. రామ మందిర నిర్మాణ ప్రభావం స్వల్పమే. అవినీతి పెరిగిందన్న 55% మంది అంటూ ఒక ముఖ్యమైన వార్తా కథనం మనం చూడొచ్చు. దేశంలో నిరుద్యోగ సమస్య, విపరీతంగా పెరుగుతున్న ధరల ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించబోతున్నట్టుగా ఈ వార్తతో మనం చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్లో వారసత్వ రాజకీయం. లోక్సభ బరిలో 6 మంత్రుల పిల్లలు. ఇండియా కూటమి గెలిస్తే మోడీ జైలుకే. లాలు కూతురు మీసా భారతి. తెలంగాణ టుడే. 2 డిఫెక్టెడ్ ఒడిశా ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫైడ్ అని ఒక వార్త చూస్తున్నాం. అలాగే టీఎస్ యూనివర్సిటీస్ టు ఆఫర్ న్యూ బయోమెడికల్ సైన్స్ కోర్స్.